హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అక్క వంటలు. ఈరోజు మన కిచెన్లో నేను చేసే రెసిపీ చూస్తున్నారు కదా, ఎంత టెంప్టింగ్గా ఉందో. చాలా సింపుల్గా చేసుకునే ఈ కర్రీ ప్రాసెస్ ఏంటో చూద్దామండి. ఎక్కువ మసాలాలు ఏమీ వాడకుండా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఈ కర్రీ ఒకసారి ప్రిపరేషన్ చూడండి. ముందుగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఆనియన్స్ వేయండి. తర్వాత ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించండి. గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు చక్కగా వేయించుకోవాలి. యూట్యూబ్లో వంట చేస్తున్నాం అనేసరికి ఎన్నో రకాల మసాలాలు వాడుతూ ఉంటారండి. నేను అలా ఏం వాడట్లేదు, చాలా సింపుల్గా చేస్తున్నాను. దానివల్ల టేస్ట్ బాగోదని అయితే మాత్రం మీరు అస్సలు అనుకోవద్దు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత అప్పుడు కామెంట్ చేయండి. ఇదిగో చూసారు కదా, ఇది 2 kgs అండి. చాలా చాలా బాగుంది. మాంసం మంచిగా ఫ్యాట్తో ఉంది. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ఇలా కండకు ఫ్యాట్ పట్టుంటే ఆ మాంసం చాలా చాలా బాగుంటుంది. ఎక్కువ నీళ్లు పోసి శుభ్రంగా కడగాలి. పైకి కిందకి చక్కగా జాడించి కడగడం వల్ల ఇసుక ఏమైనా ఉంటే అడుగుకి వెళ్ళిపోద్ది, నీట్గా ఉంటుంది మాంసం. అలా కడిగిన దాన్ని తీసినట్టు వెంటనే వేగిన ఆనియన్స్లోకి వేసేస్తున్నాను. నేను ఎప్పుడు కుక్కర్ యూజ్ చేయను, మామూలుగానే వండుతాను. కుక్కర్ యూజ్ చేసిన దానికి మామూలుగా వండిన దానికి పీస్ టేస్ట్లో చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎప్పుడన్నా అబ్జర్వ్ చేయండి. మామూలుగా ఉడికించింది చాలా టేస్టీగా ఉంటుంది. కుక్కర్లో ఉడికితే మాత్రం అది వాటర్ అబ్జర్వ్ చేసుకున్నట్టు అయిపోద్ది. కొంచెం టైం పడుతుంది, అయినప్పటికీ టేస్టీగా తినాలంటే ఆ మాత్రం టైం స్పెండ్ చేయడంలో తప్పులేదు. ఇప్పుడు కారం కూడా వేసి బాగా తిప్పి మూత పెట్టి మంట లో ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తున్నాను. మటన్ తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుద్ది అంటారు, కానీ చాలా మంచిదండి. ఇందులో ఉన్న B12 విటమిన్ శరీరంలో కొవ్వుని తగ్గిస్తుంది, ఎర్ర రక్త కణాలు ఏర్పడడానికి ఉపయోగపడుతుంది. ఇది తినడం వల్ల ప్రెగ్నెంట్ లేడీస్కి న్యూరల్ ట్యూబ్ అనే వ్యాధి పిల్లలకు రాకుండా ఉంటుంది. దీనిలో ఉన్న పొటాషియం రక్తపోటుని, గుండెపోటుని, కిడ్నీ సంబంధ వ్యాధులు రాకుండా ఉపయోగపడుతుంది. ఇప్పుడు చూపించేది ధనియాల పొడి. ఇది పచ్చి ధనియాల పొడి. నేను దీన్ని ఏం వేయించలేదు, వేయించకుండా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ఈ పొడి మాత్రమే యూజ్ చేస్తాం ఇప్పుడు కూరలో. ఇదిగో పీస్ అంతా చక్కగా ఉడికిపోయింది. ధనియాల పొడి వేస్తున్నాను. ఈ ధనియాల పొడితో పాటు మీరు ఇంట్లో యూజ్ చేసుకునే ఏదైనా గరం మసాలా కొంచెం వేసుకోండి. వేసి బాగా కలిపి కొద్దిగా నీళ్లు పోయండి. మాంసం ఉడికిన నీళ్లతోనే మాంసం అంతా ఉడికిపోయింది. ఇగురు కూర కాబట్టి కొంచెం వాటర్ వేస్తే సరిపోద్ది. ఏదైనా కలిపేసి వండుకోవాలి, టమాటా, ములక్కాయ, చిక్కుడుకాయ ఇలాంటివి వేసుకోవాలన్నప్పుడు ఈ స్టేజ్లో వేసుకోవచ్చు. మూత పెట్టండి. అలాగే ఒక 10 నిమిషాలు అయ్యేసరికి కూర చక్కగా రెడీ అవుతుంది. చూస్తున్నారు కదా, ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది, చక్కగా ఉంది. ఈ టైంలో శుభ్రంగా కడిగిన కొత్తిమీర వేసి బాగా తిప్పి మూత పెట్టి మరో 10 నిమిషాలు అలా స్టవ్ మీద వదిలేసి తర్వాత తీసి సర్వ్ చేసుకోవడమే. చూడండి ఎంతో టేస్టీగా ఉండే ఈ కర్రీ మీకు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.